Shalom Aleichem, my dear brothers and sisters. I greet you all in the mighty name of Rabbi Melech HaMashiach, Yeshua HaMessiah, the hero of this universe and the hero beyond this universe. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన స్టిల్ వాటర్స్ వీక్షకులకు, అగాపె సంఘ విశ్వాసులు, శ్రేభిలాషులు, బంధుమిత్రులు, రక్త సంబంధులకు ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ నామమున శుభములు తెలియపరుస్తున్నాను. చాలా కాలం తర్వాత తిరిగి మనము ఈ యొక్క లాక్డౌన్ అనంతరము స్టిల్ వాటర్స్ కార్యక్రమం నందు కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి సమస్త మహిమయు ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియులారా, కొన్ని బిజీ షెడ్యూల్ని బట్టి, బిజీ వర్క్స్ని బట్టి గడిచిన కొన్ని రోజులుగా మీతో లైవ్లో నేను కలవలేకపోయాను. ఈరోజున తిరిగి దేవుడు యథావిధి పరిస్థితులను దయచేసి మీ మధ్యకు దేవుని యొక్క వాక్యమును తీసుకుని రావడానికి దేవుడు అందించినటువంటి ఈ యొక్క అద్భుతమైన సహాయం కొరకై దేవునికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రియులారా, లాక్డౌన్ అనంతరము మీరందరూ తిరిగి మీ వర్క్స్కి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నాను. నేను క్రితంలో చెప్పాను, లాక్డౌన్ అనంతరము తిరిగి మీ వర్క్స్కి మీరు వెళ్ళొద్దు. యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ టు యువర్ వర్క్స్. నోవహు పడవలో నుంచి ఆ యొక్క పావురంను బయటికి పంపించారు. ఆ యొక్క పావురం బయటికి వచ్చిన తర్వాత ఒక ఒలీవ చిగురును తీసుకొని వచ్చింది. మన పితరుడు నోవహుకు అర్థమైపోయింది, లోకమంతయు ఫార్మేట్ అయిపోయింది. కొత్త లోకం, నూతన ఆకాశం, నూతన భూమి. సో సమస్తం నూతనంను చూస్తున్నాడు. న్యూ థింగ్స్ హీ ఈజ్ సీయింగ్ ఇన్ హిస్ లైఫ్. దేర్ఫోర్ హీ కేమ్ ఫార్వర్డ్. ఆయన తన జీవితంలో తన కుటుంబంతో అడుగు ముందుకు వేసి బయటికి వచ్చాడు. సో లాక్డౌన్ అనంతరము మనమందరం కూడా మన అడుగులు ముందుకు వేసి మనము మన పనులకు వెళ్ళాలి, అంతేగాని తిరిగి మనము వెనక్కు వెళ్ళొద్దు అనేటటువంటి విషయమును నేను మీకు ఒక హెచ్చరికగా నేను భావిస్తున్నాను. అంటే లాక్డౌన్ తర్వాత మన జీవితాలు మార్చబడ్డాయి. మన లైఫ్స్ క్రితంలాగా ఉండకూడదు, క్రితపు ఆత్మీయ జీవితంలాగా కాదు. ఇప్పుడు విత్ మోర్ ఎన్హాన్స్మెంట్, ఎంతో పరిపక్వతతో మన ఆత్మీయ జీవితాలు ముందుకు వెళ్ళాలి. దేవుని మిమ్మల్ని దీవించిన గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఈ లాక్డౌన్ అనంతరము చాలామంది జీవితాలు కష్టమైపోయినాయి. చాలామందివి కాదు, దాదాపుగా లోకమంతా అందరి పరిస్థితులు, అందరి ఉనికి భంగం కలిగేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. లాక్డౌన్ సమయంలో అయినా కానీ కొంచెము ఏదో ఒక హోప్తో జీవించారు, కానీ లాక్డౌన్ అనంతరము బ్రతకటం చాలా కష్టమైపోయింది. రూపాయి విలువ పడిపోతుంది. ఒక రూపాయి విలువ ఏంటో తెలుస్తుంది. ఒక పూట భోజనం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. మానవుని యొక్క జీవితం యొక్క విలువలు, కుటుంబ వ్యవస్థ విలువలు మానవులకు అర్థమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా స్ట్రగుల్స్ అనేటటువంటివి మనుషుల యొక్క జీవితాల్లోనికి వచ్చేస్తున్నాయి. సో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు, అనేక విధములైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, నానా విధములైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేశారు చాలామంది. ఎందుకంటే వారు చదువుకున్నటువంటి చదువుకు సరైన ఉద్యోగాలు లేవు. సో ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసుకుందామని. ప్రియులారా, ఇది వరకు ఉన్నటువంటి హోదాలు, స్థితిగతులు ఇప్పుడు లేవు. అందరూ కూడా కామన్స్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఏదేమైనప్పటికీ ఇదంతయు మన జీవనం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. మరి ఇవన్నీ సఫలం అవ్వాలంటే ఈ రోజున దేవుని వాక్యం నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. సో మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నాలు సఫలం అవ్వాలి అంటే ఈ యొక్క హెచ్చరికలు ఇవి మీ కొరకే. ప్రియులారా, నేటి దినాన్న మనము ఈ యొక్క విషయమును మరి నేర్చుకోవడానికి లెట్ us డీల్ విత్ గాస్పుల్, సువార్త పాఠ్యభాగం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అదేంటిది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బ్యాప్టిజం గురించి మనం నేర్చుకుంటాం. మన జీవనం సఫలం అవ్వాలంటే, మన ప్రయత్నాలు సఫలం అవ్వాలంటే యేసుక్రీస్తు వారి యొక్క బ్యాప్టిజం మనకు ఏ రీతిగా సపోర్ట్ చేస్తుంది సార్ అని మీరు అడగచ్చు. పాస్టర్ గారు, ఏ రీతిగా సపోర్ట్ చేస్తుంది? లెట్ us డీల్, మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలను మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 3 verse 16 and 17. నేను మీకు తెలుగులో చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా మీరు వినవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. యేసు బాప్తిజము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను.
17వ వచనం, ఇదిగో 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుంచి వచ్చెను. ప్రియులారా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ మాట. దీనిని మనము తనక్ పార్ట్ నుంచి కూడా, తోరా, నాబి అండ్ కెతోవిమ్ పార్ట్స్ నుంచి కూడా ఈ యొక్క వాక్యమును మనము డీల్ చేయొచ్చు. కొద్దిగా డీప్ స్టడీ మనం చేయం, కానీ మనకు కావాల్సినటువంటి హెచ్చరికలు మాత్రము కొద్ది మనం చూద్దాము. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క టెక్స్ట్లో యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజమము పొందారు. ఆయన బాప్తిజం పొందిన తర్వాత నీళ్ళలో నుంచి ఆయన ఒడ్డుకు వచ్చి నిలబడ్డాడు. నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చి నిలబడిన తర్వాత ఆకాశము నుంచి ఒక పావురము, ఒక పరిశుద్ధాత్మ పావుర రూపములో మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ రువాక్ హకాదోష్, హిబ్రూలో రువాక్ హకాదోష్, ఈ రువాక్ హకాదోష్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఈ లోకంలో ఒక శరీర రూపాన్ని దాల్చింది. పరిశుద్ధాత్మకు అది వరకు ఒక ఫామ్ లేదు, ఒక రూపము లేదు, ఒక శరీరము లేదు. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ ఒక శరీరంలోనికి, ఒక మాంసపు రూపంలోనికి ఈ యొక్క పరిశుద్ధాత్మ వచ్చి యేసుక్రీస్తు పైన వాలినట్లుగా, ఆయన భుజం మీద వాలినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు మీద, ఆయన భుజం మీద ఈ యొక్క పరిశుద్ధాత్మ వాలినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరము ఈ రీతిగా వినపడుతుంది. అదేమంటే, ఇదిగో ఈయనే, ఈయనే, ఈయన కాదు, ఈయనే, కన్ఫామ్గా చెప్తున్నాడు. ఈయనే అంటే వేలు చూపించి దేవాతి దేవుడు పరము నుంచి మాట్లాడుతున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియులారా, మనము జాగ్రత్తగా ఈ యొక్క టెక్స్ట్ని మనం గనుక గమనించినట్లయితే, మనం ఒకసారి లెట్ us గో టు ద ప్రైమరీ స్క్రిప్ట్, హీబ్రూ స్క్రిప్ట్లోనికి మనం వెళ్దాం. హీబ్రూ స్క్రిప్ట్లో ఈ రీతిగా ఉంటుంది. 16వ వచనం, అండ్ హీ సా ద రువాక్ హకాదోష్ ఆఫ్ హాషెమ్. రువాక్ హకాదోష్ ఆఫ్ హాషెమ్. హాషెమ్ అంటే దేవుడు, హిజ్ నేమ్. మనకు తెలుసు దేవుడు అంటే, మన దేవుడు ఎవరు అని అడిగితే మనము మన దేవుడు యెహోవా, యాహ్వే, యోద్ హే వవ్హే అని మనం చెప్తూ ఉంటాం. యోద్ హే వవ్హే అనే పేరును మనం పలకకూడదు. ఇది క్రితంలో స్టడీలో మనం చేసాం. వాస్తవంగా రూల్ ప్రకారం, తోరా రూల్స్ ప్రకారము యోద్ హే వవ్హే, యాహ్వే, యెహోవా అనే పేరును మనం పలకకూడదు. యెహోవా అనేటటువంటి పేరుకు బదులుగా వీ కెన్ యూజ్ అడోనాయ్ ఆర్ ఎలోహిమ్. ఎలోహిమ్ అని మనం పిలవచ్చు, లేదా అడోనాయ్ అని మనం పిలవచ్చు. లేదంటే హిజ్ నేమ్, సింపుల్గా హిజ్ నేమ్, ఆయన నామం, దట్ ఈస్ కాల్డ్ హాషెమ్. రువాక్ హకాదోష్ ఆఫ్ హాషెమ్ అంటే దేవుని యొక్క ఆత్మ. ఈ దేవుని యొక్క ఆత్మ ఇది పరిశుద్ధమైనది కాబట్టి ఈ యొక్క ఆత్మను పరిశుద్ధాత్మ అని పిలిచారు. ఈ యొక్క ఆత్మ పేరు రువాక్ హకాదోష్. ఎందుకంటే సిన్స్ ఇట్ ఈస్ ద స్పిరిట్, సిన్స్ ఇట్ ఈస్ ద హకాదోష్ ఆఫ్ హాషెమ్, దానికి రువాక్ అనే పేరు వచ్చింది. రువాక్ హకాదోష్ అంటే పరిశుద్ధాత్మ. రబ్బీ మెలెక్ హమోషయ కేమ్ అప్ అంటే ఆ యొక్క నది నుంచి ఆయన బయటికి వచ్చాడు, ఒడ్డుకు వచ్చారు. రాగానే పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి క్రీస్తు యేసు రబ్బీ మెలెక్ హమోషయ, యెషువా హమెసయ యొక్క భుజం పైన వాలింది. ఇప్పుడు ఆకాశము తెరవబడింది. ఆకాశమునకు ఇక్కడ ఉన్నటువంటి పేరేమి అంటే షమాయిం. షమాయిం అంటే ఆకాశము. షమాయిం ఈజ్ ద మిక్సర్ ఆఫ్ 4 హీబ్రూ ఆల్ఫాబెట్. ఏంటిదంటే షిన్, మెమ్, యోద్ అండ్ మెమ్. షిన్, మెమ్, యోద్ అండ్ మెమ్. ప్రియులారా, ఈ యొక్క షమాయిం అంటే ఆకాశము. మనము ఈ యొక్క షమాయిం గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ షమాయిం అసలు ఎవరు తయారు చేశారు అనేటటువంటిది మనము ఫస్ట్ డీల్ చేస్తే చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. సో ఈ యొక్క షమాయిం అనేటటువంటిది ఫస్ట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ బైబిల్లో షమాయిం అనేటటువంటి పేరు ఎక్కడ ఉంది అంటే, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ ఏముంటుందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇన్ బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. హీబ్రూ టెక్స్ట్లో మనం చూసినట్లయితే బెరోషిత్ బరా
ఎలోహిం ఎత్ అషిమైం వయత్ అరాత్స్. బెరషిత్ అంటే ఆది యందు, బరా అంటే క్రియేటెడ్, ఆది యందు సృష్టించబడటం. ఏం సృష్టించారు? ఎవరు సృష్టించారు? ఎలోహిం. ఏం సృష్టించాడు? హాష్యమాయిం వయత్ హరాత్స్ అంటే ఆకాశములను మరియు భూమిని ఆయన సృజించను అనే మాటను మనం ఉంది. సో ఈ యొక్క టెక్స్ట్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే బెరషిత్ బరా ఎలోహిం ఎత్ అషిమైం వయత్ అరెత్స్. ఆకాశము భూమిని సృజించాలి అంటే మొట్టమొదటిగా ఆకాశం భూమి మధ్యలో ఏమున్నాయి? యాక్చువల్గా ఆకాశము లేదు, భూమి లేదు, ఏమీ లేదు. భూమిని మనం చూసినట్లయితే ఒక గుండ్రపు ఒక బంతిలాగా ఉంటుంది, బాల్ లాగా ఉంటుంది గుండ్రంగా. ఈ భూమి ముందు కొన్ని గ్రహాలు ఉన్నాయి, భూమి వెనక కొన్ని గ్రహాలు ఉన్నాయి. మనకందరికి తెలుసు కదా, సోలార్ సిస్టమ్ మనకు తెలుసు. సన్, అక్కడి నుంచి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్స్, ఈ రీతిగా ఉంటాయి, నవగ్రహాలు ఉంటాయి. ఇవేమీ ఒకప్పుడు లేవు. ఏమున్నాయి అంటే నీరు మాత్రమే ఉంది, చీకటి మాత్రమే ఉంది. ఈ చీకటి జలములపైన దేవుని ఆత్మ అలాడుచూ ఉండెను. ఈ చీకటి ఈ యొక్క నీళ్లను వేరు చేసి ఈ యొక్క చీకటి ప్రదేశంలో వెలుగును నింపడానికి ఒక వ్యవస్థ అనేటటువంటిది ఫస్ట్ ఏర్పాటు చేయబడింది. ఆ వ్యవస్థ అంటే ఇన్స్టిట్యూషన్. ఏంటిది ఆ ఇన్స్టిట్యూషన్ అంటే? ముగ్గురు వ్యక్తులు ఈజ్ కాల్డ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఒక అడ్మినిస్ట్రేషన్ ఫామ్ అయింది. ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఎవరున్నారంటే ముగ్గురు ఉన్నారు. ఎవరు ఆ ముగ్గురు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆది యందు దేవుడు, ఈ దేవుడు అనే మాటను మీరు లాక్ చేసుకోండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమిని ఆకాశములను సృజించడానికి ఆది యందు ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. అందుకే మనం విల్ డీల్ విత్ ద ప్రైమరీ స్క్రిప్ట్. బెరషిత్ బరా ఎలోహిం, దేవుడు అనే మాటను లాక్ చేయమన్నాను కదా, ఇక్కడ లాక్ రిలీజ్ చేద్దాం. ఈ యొక్క లాక్ రిలీజ్ చేస్తే ఈ యొక్క హీబ్రూ పదం ఏమొస్తుందంటే ఎలోహిం. ఎలోహిం ఈజ్ ద మిక్సర్ ఆఫ్ 5 హీబ్రూ ఆల్ఫబెట్. ఎలోహిం అనేటటువంటిది ఏ, అలెఫ్, లామెత్, హై అండ్ యోద్ అండ్ మెమ్. అలెఫ్ అనేటటువంటిది 1వ ఆల్ఫబెట్ ఆఫ్ హీబ్రూ. అలెఫ్ అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ ఎ హెడ్ ఆఫ్ ఎన్ ఆక్స్ అంటే దూడ యొక్క తల. ఇట్ సింబలైజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలమును సూచిస్తున్నది. అనగా దీని యొక్క అర్థం ఏంటిదంటే దేవుడు. ఎలోహింలో ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్ యొక్క అర్థము దేవుడు. ఎలోహింలో ఉన్నటువంటి రెండవ అక్షరము, రెండవ ఆల్ఫబెట్ ఏమంటే లామెద్ అనగా ద వాయిస్ ఆఫ్ అథారిటీ. కాపరి దుడ్డు కర్ర, వాయిస్ ఆఫ్ అథారిటీ. సో రెండవ అక్షరం మనకేమర్థమవుతుందంటే వాయిస్ ఆఫ్ అథారిటీ. whose voice is that అంటే వాయిస్ ఆఫ్ అథారిటీ. ఇట్ సింబలైజ్ the animal sacrification, the sheep sacrification, the lamb sacrification. It is called none other than Rabbi Melech HaMashiach Yeshua HaMessiah. యేసుక్రీస్తు లామెడ్ అనే మాట యేసుక్రీస్తుకు సూచిస్తుంది. మూడోది మనం చూసినట్లయితే మూడవ ఆల్ఫబెట్, ఎలోహింలో మూడవ ఆల్ఫబెట్ హెచ్, హై ఈజ్ లైక్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ ఓపెన్ విండో. హై అండ్ ఇక్కడి నుంచి ఒక లింక్ వస్తుంది. ఈ మధ్యలో ఓపెన్ విండో, ఈ మధ్యలో ప్లేస్ ఉంది, ఇది టచ్ అవ్వదు, ఇది ఓపెన్. హై దేవుని యొక్క ఊపిరి, దేవుడు ఊదినటువంటి ఊపిరి. ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద ఓపెన్ విండో. ఈ యొక్క వెంటిలేటర్ నుంచి లోపలికి వస్తున్నది ఓపెన్ విండో. ఇట్ ఈస్ కాల్డ్ రువాహ్ హకాదోష్, పరిశుద్ధాత్మ. అండ్ ఎలోహింలో ఉన్నటువంటి ఇక 4వ ఆల్ఫబెట్ ఈజ్ యోద్ అనేటటువంటిది 10వ ఆల్ఫబెట్. హీబ్రూ ఆల్ఫబెట్లో యోద్ అనేటటువంటిది 10వ లెటర్. యోద్ సింబలైజ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మెనే టెక్కలు పారసన్ అని రాసినటువంటి అరచెయ్యి. అండ్ లాస్ట్ మనం చూసినట్లయితే ఎలోహింలో చివరి అక్షరం మెమ్ అనగా ద కయాస్, ద వాటర్, నీరు. ఎటువంటి నీరు అంటే ఇది సునామీ వలె ప్రవహిస్తున్నటువంటి అత్యధికమైనటువంటి నీరు.
సో ఎలోహిమ్ అనేటటువంటి పేరు, దేవుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అనగా ఎలోహిమ్. మన యొక్క దేవుని యొక్క నామము ఎలోహిమ్. సో Hebrew is always a phonetic as well the phonetic picture based as well the numeric language. ఈ యొక్క హీబ్రూ అనేటటువంటిది రాయడానికి అండ్ పలకడానికి, మరియు ఇది దీనికి ఒక గెమాట్రియా వాల్యూ ఉంది, జామెట్రికల్ వాల్యూ ఉంటుంది ఈ యొక్క హీబ్రూ లాంగ్వేజ్కి. అదే రీతిగా ఇట్ హ్యాస్ ఏ పిక్టో బేస్డ్ లాంగ్వేజ్. సో ఈ యొక్క పిక్చర్ బేస్డ్ వీటన్నిటిని నేను క్రితంలో వీడియోస్ నేను మీకు తెలియపరిచాను. ఒకసారి వాటిని కూడా రివ్యూ చేయొచ్చు. మీకు ఇంకా ఆల్ఫబేత్ గురించి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో బెరోషిత్ బరాక్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. బెరోషిత్ బరాక్ ఎలోహిమ్ ఎత్ ఆషిమాయిం వయత్ అరత్స్. హషమాయిమును మరియు హరత్స్ భూమిను సృజించింది ఎవరు అంటే ఎలోహిం సృజించాడు. మనము డీల్ చేసినటువంటి ఈ యొక్క లెటర్స్లో ఇక్కడ మీరు చూస్తున్నారు, మీకు కనపడుతుందో లేదో, ఇట్ ఈస్ కాల్డ్ ఎలోహిమ్. అలెఫ్, లామెద్, హెయ్, వౌ అండ్ మెమ్. అలెఫ్ అంటే ఇట్ ఈస్ ఎ హెడ్ ఆఫ్ ఎన్ ఆక్స్, మీకు చెప్పాను. లామెద్ ఇట్ ఈస్ ఎ స్టెఫ్ కాపరి దుడ్డు కర్ర. అండ్ హెయ్ అంటే ఓపెన్ విండో, పరిశుద్ధాత్ముడు. యోద్ అంటే హస్తము, దేవుని హస్తము. మెమ్ అంటే కయాస్ వాటర్. దీని అర్థం ఏంటిదంటే తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు వీరి యొక్క హస్తముతో వీరు నీటిని సపరేట్ చేశారని అర్థం వస్తుంది. సో నీటిని సపరేట్ చేసినప్పుడు ఏమైంది అంటే ఆకాశము కలిగింది, భూమి కలిగింది. ఇంకా భూమి కింద ఇంకా ఉన్నటువంటి రిమైనింగ్ వాటర్ అంతటిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి బంతి ఉంది చూడండి, ఈ బంతి లోపల పెట్టాడు. అంటే భూమి కింద నీరు ఏ రీతిగా ఉంటుంది అంటే మనము దీనిని ఒకే రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. భూమి ఆకాశంలో వేలాడుతూ ఉన్నది, మరి నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే భూమిలో ఉన్నాయని మనం చెప్తాం. భూమిలో ఎక్కడ ఉన్నాయి నీళ్ళు అంటే ఒక కొబ్బరికాయ ఫార్ములా ఇది. ఒక కొబ్బరికాయ, దాని మీద అంతా ఉన్నదంటదో ఈ లోకము, ఉన్నదంతా ఈ లోకం. దాన్ని పగలు కొడితే లోపలికి డ్రిల్ చేస్తే వచ్చేటటువంటిదే వాటర్. సో ఈ రకంగా వాటర్ని దేవుడు భూమిలో కూడా ఆయన అడ్జస్ట్ చేశారు. ఎవరు చేశారు ఈ యొక్క పనిని? ఆకాశమును భూమిని చేయుట కొరకు వాటర్స్ని సపరేట్ చేసినటువంటి వారు ఎవరు అంటే ఎలోహిమ్. ఎలోహిమ్ అనగా ఎల్ గాడ్. ఎలోహిమ్ అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. వీరు ముగ్గురు కలిసి వారి హస్తము చేత నీతిని వారు డివైడ్ చేశారనేటటువంటి మాట ఎలోహిమ్ మనకు సూచిస్తుంది. తెలుగు బైబిల్లో ఇంత విశ్లేషణ మనకు ఉండదు. దేవుడు అంటాం, దేవుడు అంటే యెహోవా అంటాం, అది కూడా పలకకూడని మాట. యెహోవాని మనం ఎందుకు పలకొద్దో క్రితంలో నేను మీకు చెప్పాను, ఫర్దర్ కూడా నేను చెప్తూ ఉంటాను. ప్రియులారా, సో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఎలోహింలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ద కాంప్లెక్స్ యూనిటీ. వీ కెన్ సీ ద కాంప్లెక్స్ యూనిటీ ఆఫ్ గాడ్ ఇన్ ఎలోహిమ్. సో ఈ యొక్క నీటిని వారు సపరేట్ చేసినప్పుడు ఆకాశము కలిగింది, భూమి కలిగింది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ నీటిలో నుండి వీరిలో ఒకడైనటువంటి క్రీస్తు యేసు నడుస్తూ వచ్చి ఆయన భూమి మీద ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఒకటి ఓపెన్ విండో, పరిశుద్ధాత్మ రువాఖ్ హకాదోష్ వచ్చేసి ఒక శరీర రూపాన్ని దాల్చుకొని ఆయన మీదకి వచ్చి వాలింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తండ్రి, పరమందు ఉన్నటువంటి తండ్రి, ఎలోహింలో ఉన్నటువంటి మొట్టమొదటి వాడు, దేవాతి దేవుడు అక్కడ నుండి ఆకాశము నుంచి ఆ షమాయిం నుంచి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వరకు మీరు క్లియర్ అని నేను భావిస్తున్నాను. సో షమాయిం నుండి ఒక వాయిస్ వినపడుతుంది, ఆకాశము నుంచి ఒక వాయిస్ వినపడుతుంది. ఎక్కడికి వినపడుతుంది అంటే వారు సృజించుకున్నటువంటి ఈ యొక్క భూమి మీదకు వినపడుతుంది. ఎందుకంటే భూమి మీద వారిలో రెండవ వాడు క్రీస్తు యేసు భూమిపైన నిలబడి ఉన్నాడు. వారిలో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు వచ్చి ఈయన మీద వాలాడు. ఒక కామన్ థింగ్ చూసినట్లయితే, కామన్ పాయింట్ని మనం చూసినట్లయితే వీ కెన్ సీ ద కాంప్లెక్స్ యూనిటీ ఆఫ్ గాడ్, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. వీరు ముగ్గురు ఆకాశమును సృజించిన వారు, వీరు భూమిని సృజించిన వారు. సో ఆకాశం నుంచి ఇప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు,
వారు సృజించిన ఈ భూమిపైన కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు నిలబడి ఉన్నారు. వీరిని మేనిఫెస్ట్ చేస్తున్నాడు దేవుడైన యెహోవా, క్షమించండి, హషెం దేవుడు వీరిని ఎలోహిం పరిచయం చేస్తున్నాడు. ఏమంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ అంతా ఏంటిది అంటే, ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడో ఆయన యందు మనము ఆనందిస్తున్నట్లయితేనే మన జీవితము సఫలమవుతుంది, లేదట్లయితే మన జీవితము విఫలమవుతుంది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇది చెప్పడానికే వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్ నేను మీకు తెలియపరిచాను. దేవుడు ఈయనను బట్టి హీ వాజ్ వెల్ ప్లేస్డ్. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సో ఈయనను ఎవరైతే హత్తుకొని ఈయనను ముద్దు పెట్టుకుంటారో, ఈయనను ఎవరైతే చేర్చుకుంటారో వారిని బట్టి కూడా నేను ఆనందిస్తాను అని దాని అర్థం. ప్రియులారా, జాగ్రత్తగా మనం చూసినట్లయితే, ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, తండ్రేమో పైన ఉన్నాడు, కుమారుడేమో భూమి పైన ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధాత్ముడేమో కుమారుని పైన వాలాడు. ఈ 3 విషయాలు మనం గమనించాలి. సో ఈ ముగ్గురు ఎవరు అంటే, ఎలోహింలో ఉన్నటువంటి 3 నామములు, 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు. ఈ రోజున మనకు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఆయన. సో యేసుక్రీస్తు ఒడ్డుకు చేరిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన మీద శరీరూపాన్ని దాల్చి వాలాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు భుజము పైన చెయ్యి వేసి మాట్లాడుతున్నట్టు దాని అర్థం, నేనున్నాను నీకు తోడుగా, నేనున్నాను నీకు. ఇప్పుడు హషెం దేవుడు ఏం మాట్లాడుతున్నట్టే, ఈయన ఎవరైతే ఉన్నారో ఈయనే నా ప్రియకుమారుడు. ఎందుకు హషెం ఆయన భూమికి వచ్చి మాట్లాడొచ్చు కదా, భూమి మీద వచ్చి మాట్లాడొచ్చు కదా. హషమాయం నుంచి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆకాశం నుంచి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఈయన గురించి ఏదైతే హషెం సాక్ష్యం ఇస్తున్నాడో, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడో, ఈ సాక్ష్యము ఓన్లీ యూదా ప్రజలకు మాత్రమే, లేదా ఆ యొక్క యోర్దాను నది దగ్గర ఉన్నటువంటి తదితర ప్రజలకు మాత్రమే కాదు, కానీ ఇది యావత్ ప్రపంచము వినాల్సినటువంటి మాట కనుక దీనిని ఎక్కడి నుంచి అడ్రస్ చేస్తున్నాడంటే, ఎత్తైన స్థలము నుండి, హషమాయిము నుండి ఈ యొక్క విషయాలను ఆయన దేవాతి దేవుడు ఆయన అనౌన్స్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హషమాయిం అనగా దాని అర్థం ఏంటిదంటే, బిహోల్డ్ డిస్ట్రాయిడ్ వాటర్స్ అండ్ వాటర్స్ విత్ హిస్ హ్యాండ్స్. దేవాతి దేవుడు ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎవరైతే ముగ్గురు కలిసి వారి యొక్క హస్తాలతో వాటర్స్ అండ్ వాటర్స్ని డిస్ట్రాయ్ చేసి భూమిని పునాదులు వేసి ఆకాశమును సృజించినటువంటి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎవరైతే ఉన్నారో వారిలో మొట్టమొదటి వాడైన దేవుడు ఈ కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప సృష్టికర్త, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఈ ముగ్గురు మన జీవితాలలో ఎంతైనా వెలుగును నింపడానికి సమర్థులు అని చెప్పడం కొరకు నేను ఈ యొక్క విషయాలను మీకు పరిచయం చేస్తున్న ప్రియులారా. సో ఒక కామన్ థింగ్ ఏంటిదంటే, మన జీవితంలో మనం సఫలం అవ్వాలి అంటే మనము దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆ వ్యక్తిని మనము ప్రేమించినట్లయితే మన జీవితంలో ఒక సమృద్ధి, ఒక ఆశీర్వాదం అనేటటువంటిది మనకి అనుగ్రహించబడుతుంది. సో దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి అంటే, దేవుడు ఆకాశం నుంచి to the whole universe, he is announcing to the whole universe. అందుకే నేను ఇందాక మీకు చెప్పాను, రబీ మెలెక్ హమషయాక్, he is the hero of this universe and he is the hero beyond this universe. ఈ యొక్క విశ్వానికి మించినటువంటి గొప్ప దేవుడు మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఆ యేసుక్రీస్తు గురించి విశ్వం అంతటికంటే ఎత్తైన స్థలం నుంచి దేవాతి దేవుడు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ని చేస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, అండ్ మీరు కూడా ఈయన యందు ఆనందించుడి అనే మాటను ఎవరు చెప్తున్నారంటే, తెహ్లీం 1వ కీర్తనలో భక్తుడు తెలియపరుస్తున్నాడు. కీర్తన 1వ కీర్తన 2వ చరణానికి మనం వెళ్దాం. అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా అనే మాటను మళ్ళీ మనం హీబ్రూ బైబిల్లోకి వస్తే హషెం అని ఉంటుంది. హషెం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. యెహోవా యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో, ఈ ధర్మశాస్త్రములో, ధర్మశాస్త్రం అంటే మళ్ళా లా, తోరా, బెరషిత్, షిమోత్, వైక్రా, బమిద్బార్
అండ్ దేవరిం, ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము అండ్ ద్వితీయోపదేశ కాండం. ఈ యొక్క 5 గ్రంథాలలో ప్రత్యేకంగా ఎవరి గురించి అయితే రాయబడి ఉన్నదో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. సో యెహోవా ధర్మశాస్త్రం అంటే ఎవరు అంటే, అగైన్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ అవర్ యెషువా మెస్సయా, హీరో ఆఫ్ దిస్ యూనివర్స్. సో ఈయన యందు ఎవరైతే ఆనందిస్తూ దివారాత్రులు ఈయనను చదువుతారో ధ్యానిస్తారో వారు ధన్యులు. అటివారు నీటి కాలవ గల యోరను నాటబడినదై ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అనేటటువంటి విషయమును తెహలిం కీర్తన పాఠ్యభాగంలో 1వ కీర్తన 2వ చరణంలో భక్తుడు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క రాత్రి కాల సమయాన్న నేను క్లుప్తంగా మీకు కొన్ని విషయాలను, ప్రత్యేకమైన విషయాలు తెలియపరిచి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. తండ్రి, ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ ఏం చెప్తుందంటే, ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ, భారత క్రైస్తవ వేదాంతం ఏం చెప్తుందంటే, ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ సేస్ సచ్ చిత్ ఆనంద. ఈ 3 విషయాలు చెప్తుంది. సచ్ చిత్ ఆనంద, సత్యము, సత్ అంటే సత్యము, ట్రూత్. చిత్ అంటే ఇంటెలిజెన్స్ అండ్ ఆనంద అంటే ఆనందం మనకు తెలుసు. సచిత్ ఆనంద, ఇది సాంస్క్రిట్ వర్డ్. సచిత్ ఆనంద, ఇది ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ మనకు పరిచయం చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్ ఇది. సచ్చితానంద, సత్యము అంటే ఎవరు? సత్యము అంటే ఎమెత్, హీబ్రూ వర్డ్ ఎమెత్. ఎమెత్ అంటే అలెఫ్, మెమ్ అండ్ తావ్. అలెఫ్ అనేటటువంటిది ప్రారంభం యొక్క అక్షరము హీబ్రూ ఆల్ఫాబెట్లో. తావ్ అనేటటువంటిది చివరి అక్షరము. మెమ్ అంటే మధ్యలో అక్షరం. సో ఈ సత్యమును మనము తెలుసుకోవాలంటే బైబిల్లో మనకి ఏం తెలియాలంటే, సృష్టి ప్రారంభము నుంచి ఉన్నవాడి గురించి మనకు తెలియాలి, అంతమైనటువంటి వాని గురించి తెలియాలి, మధ్యలో ఉన్నటువంటి వాని గురించి తెలియాలి. సో దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలంటే మనము ఆది అంతం అర్థం చేసుకుంటే చాలామంది అనుకుంటారు ప్రకటన గ్రంథం ఒకటి అర్థం చేసుకుంటే దేవుడు అర్థమైపోతాడని. అర్థం కాడు, అస్సలు అర్థం కాడు, ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాడు. దేవుని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన సత్యమై ఉన్నాడు. సత్యం అనగా ఎమెత్. యాహ్వే, యోధ్హే, వాహ్వే అనేటటువంటిది ఇది కాంప్లెక్స్ యూనిటీలో మనం డీల్ చేసినట్లయితే మనకు వచ్చేటటువంటి గమాట్రియా వాల్యూ ఒకటి వస్తుంది. ఈ గమాట్రియా వాల్యూ ఏం చెప్తుందంటే ఎమెత్, 9 అంటది. 9 స్టాండ్స్ ఫర్ ఎమెత్. సో ఎమెత్ అంటే అలెఫ్, మెమ్ అండ్ తావ్. ప్రారంభ అక్షరం, మధ్యలో అక్షరం అండ్ చివరి అక్షరం, ఈ 3 నేర్చుకుంటేనే ఎమెత్, సత్యం మనకు తెలుస్తుంది. సో ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ మన దేవుడు హాషెం. హీ ఈజ్ అ స్టిల్ గాడ్, అక్కడ ఉన్నటువంటి దేవుడు. రెండవది మనం చూసినట్లయితే చిత్, చిత్ అంటే ఇంటెలిజెన్స్, అంటే జ్ఞానము. జ్ఞానం అనగా వాక్యము, లోగోస్. సో ఈ చిత్తం ఆయన ఎవరు అంటే రబి మెలెక్ హమషియా, యెషువా మెస్సయా. హీ ఈజ్ ఎ జర్నీయింగ్ గాడ్. హషెం ఏమో స్టిల్ గాడ్, ఆయన అక్కడే ఉంటాడు, సింహాసనం పైన ఆసీనుడై ఉంటాడు. మానవుని యొక్క వేదనను చూసి ఆ సింహాసనమును విడిచి ఈ లోకానికి జర్నీ చేసుకుంటూ వచ్చినటువంటి ఆయన యేసుక్రీస్తు. అందుకే ఈయన ఏమని పిలుస్తారంటే హీఈస్ జర్నీయింగ్ గాడ్. ఆయన వచ్చాడు, ఈ లోకంలో జర్నీ చేశాడు, జర్నీ చేసి ఇక్కడికి వచ్చాడు, ఈ లోకంలో మళ్ళా తిరిగి జర్నీ చేశాడు, మనకు రక్షణనిచ్చాడు, మళ్ళా తిరిగి జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడంటే మళ్ళీ వస్తానంటున్నాడు, జర్నీ చేసుకుంటూ వచ్చి మనలందరినీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతానంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఈజ్ కాల్డ్ జర్నీయింగ్ గాడ్. మూడవది మనం చూసినట్లయితే ఆనంద, ద శాంటిఫైయర్, పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, సత్యము, చిత్తము అండ్ శాంటిఫైయర్, ఆనందము, ఈ 3 మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం అనేటటువంటిది ఈ లోకంలో అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదింపబడుతుంది అనేటటువంటి విషయమును ఈ రాత్రి కాల సమయాన మనం గ్రహించాలి. అందుకే దేవుడు అంటున్నాడు 17వ వచనంలో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటటువంటి మాట షమాయిమి నుంచి వినపడుతుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను.
ప్రియులారా, ఈ రోజున మనం ఎవరిని బట్టి మనం ఆనందిస్తున్నాం? పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు మన క్రియలు ఏ రీతిగా ఉంటాయి? పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు మన క్రియలు ఏ రీతిగా ఉంటాయి అంటే, మొట్టమొదటిగా మనము సాక్ష్యము పొందినటువంటి వారిగా, సాక్ష్యము కలిగినటువంటి వారిగా మనం ఉంటాం. ఎవరికి సాక్షులుగా అంటే హాస్యం దేవునికి సాక్షులుగా మనం ఉంటాం. అందుకే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా, 5 నుంచి 8 వచనాల వరకు మనం చూస్తాం. యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ రీతిగా మాట్లాడతారు. ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో, సమరయ్య, భూదిగంతములంత వరకు నాకు సాక్షులై ఉంటారనేటటువంటి మాట యేసుక్రీస్తు తన శిష్యులైనటువంటి వారితో చెప్పినట్టు రీతిగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు అంతటి కూడా ప్రాక్సిస్ ఓరియంటెడ్ లైఫ్. ఆయన ఏం చెప్తాడో అదే చేస్తాడు, ఏం చేయబోతున్నాడో అదే చెప్తాడు. సో ఆయన జీవితంలో ఆయన మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, ఆయన అనేకులకు సాక్షిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని నామమును ప్రచురపరుస్తున్నాడు. అనేకులకు రక్షణను దయచేస్తున్నారు. అనేకులకు ఆకలిని తీరుస్తున్నాడు. ఆయన ఉన్న చోట లేమి లేదు, ఆయన ఉన్న చోట సమృద్ధి ఉన్నది. ఎందుకంటే ఆయన దేవునికి సాక్షిగా ఉన్నాడు ఈ లోకంలో. అదే విషయమును ఆయన శిష్యులైనటువంటి వారికి చెప్తున్నాడు యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు నాకు సాక్షులై ఉండండి అనే మాటను చెప్తున్నారు. సో ప్రియులారా, ఈ యొక్క విషయంలో మనం చూసినట్లయితే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటిదంటే, తండ్రి నుంచి వచ్చిన వాని గురించి ఈ తండ్రే ఈ పరిశుద్ధాత్మ సమక్షములో ఈ లోకానికి ప్రచురపరుస్తున్నాడు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. వీరు ముగ్గురు ఎవరు అంటే, దీస్ 3 people, దీస్ 3 personalities ఆర్ ద కాంప్లెక్స్ యూనిటీ. తండ్రి, ఇచువర కుమారుడు, ఇటు పరిశుద్ధాత్ముడు. వీరిలో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటిదంటే గాడ్, దేవుడు. దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు వస్తారు. సో ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయాన్న మన జీవితంలో మనము ఏమి చదవాలి, ఏమి మనం నేర్చుకోవాలి అంటే, కీర్తనకారుడు 1వ కీర్తన 2వ చరణంలో చెప్తున్నట్లుగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేనిని ధ్యానించాలంటే ఆ ధర్మశాస్త్రమును ధ్యానించాలి. వీ హ్యావ్ టు డీల్ విత్ తోరా, వీ హ్యావ్ టు డీల్ విత్ లా. ఈ లాలో ఏముంది అంటే, తండ్రి ఉన్నాడు, ఈ లాలో కుమారుడు ఉన్నాడు, అండ్ ఈ లాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ థియాలజీ. థియాలజీ గ్రీకు పదం ఇది, థియోస్ అండ్ లోగోస్. థియోస్ అంటే గాడ్ ద ఫాదర్ అండ్ సన్. లోగోస్ అంటే దాని గురించి చదివేటటువంటి శాస్త్రము, లోగోస్, ద స్టడీ ఆఫ్ గాడ్. వెన్ వీఆర్ డీలింగ్ విత్ గాడ్, వీఆర్ డీలింగ్ విత్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. So in order to have a successful life, if you want to have a successful life, if you don't want to fall in failure, if you want to have a successful life, you need to study theology this night. అందుకంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు అది ధ్యానిస్తున్నటువంటి వారి యొక్క లైఫ్ ఏ రీతిగా ఉంటుందంటే, అట్టివారు నీటి కాలువ గల యోరను నాటబడినదై ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. అట్టివారు చేయనదంతయు సఫలమగును. ఐ రిపీట్, సఫలమగును. మీరు చేసేదేది ఫెయిల్ అవ్వదు. ఓన్లీ థింగ్, యూ హ్యావ్ టు నో ద ట్రూత్. యూ హ్యావ్ టు నో అమెత్. యూ హ్యావ్ టు నో థియాలజీ. సో ఈ ధర్మశాస్త్రం అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ప్రియులారా, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఏ పని పూనుకున్నాను, మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తమేంటిదో గమనించండి. దేవుడు మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నాడో ఆ దృష్టితో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకునేట ప్రారంభించండి. దేవాతి దేవుడు అంటున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరిశుద్ధాత్మ సాక్షిగా దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క భూమిపైన నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క రబీ మెలెక్ హమషియాక్, యెషువా మెస్సయ గురించి ఆకాశం నుంచి చెప్తున్నాడు. ఎందుకంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ యూనివర్స్.
అందుకే ఈ యొక్క గాడ్ ఆఫ్ యూనివర్స్ గురించి హాస్యం ఆకాశము నుంచి అందరికీ సర్వ మానవాళికి అర్థమయ్యేటట్టుగా ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాడు. సో ప్రియులారా, ఇప్పుడు వరకు మీరు ఏవేవో చదివి ఉండొచ్చు, ఏవేవో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. జీవితంలో ఒక ట్రయల్ వేయండి. యూ కెన్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్, యూ కెన్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ జాబ్, యూ కెన్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, సక్సెస్ఫుల్ స్టడీ, సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్, సక్సెస్ఫుల్ సొసైటీ, సక్సెస్ఫుల్ వెరీ గుడ్ హెల్త్. సో మన జీవితంలో మనం సక్సెస్ని మనం రీచ్ అవ్వాలంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ సక్సెస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ షార్ట్ కట్. సక్సెస్ అనేటటువంటిది షార్ట్ కట్ వే కాదు. ఒక మెట్టు మీద కాలేసి ఇంకొక 10వ మెట్టు మీద నేను ఇంకొక కాలేస్తానంటే సక్సెస్ ఇట్ డజంట్ మీన్ దట్. సక్సెస్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ రావాలి, కష్టపడాలి. ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ రావాలి. ఇట్ ఈస్ అ ప్రాసెస్. నోయింగ్ హాస్యం ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఆదికాండం ఒకటి చదివేసి, లేదా కీర్తన ఒకటి చదివేసి, లేదా సువార్త ఒకటి చదివేసి, లేదా ప్రకటన ఒకటి చదివేసింది నాకు దేవుడు అర్థమైపోయాడంటే కాదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్. అలెఫ్, మెన్ and tav, ameth. You have to read ameth. Then only you can understand the completeness of God. మన జీవితాలు అస్థిరంగా ఉండడానికి ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత లేకుండా, విశ్వాస సంబంధమైనటువంటి పరిపక్వత లేకుండా, స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్ లేకుండా మనం పడిపోవడానికి గల కారణాలు ఏంటివి అంటే వీ డోంట్ నో అమెత్. మనం ప్రారంభం నుంచి చివరి దాకా చూడడం ఏది కూడా, మధ్యలో స్కిప్ చేసేటటువంటి అలవాట్లు చాలా ఉంటాయి. సో లెట్ us not try to skip the spirituality. Let us not try to skip to knowing Hashem. దేవుని మీరు చదవండి, దేవుని గురించి మీరు నేర్చుకోండి. ఈ రోజున ఓన్లీ ప్రోత్సాహకరమైనటువంటి మాటలే నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రభుచితమైతే రేపటి నుంచి మనము కొంచెం డీప్ స్టడీ మనం చేద్దాం. దేవుని గురించి, ఈ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి ఇంకా ఎక్కువగా మనము డీల్ చేద్దాం. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అదేంటిదంటే యేసుక్రీస్తు ఒడ్డుకు రాగానే రువాక్ హకాదోష్ పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో వచ్చి ఆయన మీద వాలాడని చెప్పాను కదా. పావురం అనగా హీబ్రూలో పావురం ఏమంటారంటే, ఎవరైనా నినివే పట్టణము యోనహ్ అనే మాటకు అర్థం ఏంటిదంటే పావురము. క్రితంలో మనము ఇక్తూస్ గురించి, చేప గురించి, యోనా గురించి మనము ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తుకు యోనాకు ఉన్నటువంటి సంబంధము, ఈ యొక్క పరిశుద్ధాత్మకు పావురంకు ఉన్నటువంటి రిలేషన్ కూడా నేను మీకు క్రితంలో తెలియపరిచాను. ఒకసారి నా ఫేస్బుక్ లింక్లో మీరు తిరిగి అవి మీరు డీల్ చేసినట్లయితే యూ కెన్ అండర్స్టాండ్ మచ్ బెటర్. సో యోనహ్ వచ్చి ఆయన మీద వాలారు పరిశుద్ధాత్ముడి పావురం రూపంలో. సో ఇది కూడా ఒక మంచి రిఫరెన్స్ నేను మీకు ఇస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయాన్న, ఈ లాక్డౌన్ అనంతరము యూ హ్యావ్ గాన్ ఫార్వర్డ్. మీరు ముందుకు వెళ్ళారు. లైఫ్ సెటిల్మెంట్స్ గురించి ఆలోచన చేస్తున్నారు. మంచి స్టడీ కోసం, మంచి కోచింగ్ కోసం, మంచి లైఫ్ కోసం, మంచి లైఫ్ పార్ట్నర్ కోసం, మంచి ఆత్మ సంబంధమైన జీవితం కోసం, మీ పోషణ కోసం, మీ ఉద్యోగం కోసం మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నము సఫలం అవ్వాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ఆ ధర్మశాస్త్రమును మీరు ధ్యానించండి. ధర్మశాస్త్రమును ధ్యానించడం అంటే యు ఆర్ డీలింగ్ విత్ ఎలోహిమ్ని మీరు డీల్ చేస్తున్నారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని మీరు డీల్ చేస్తున్నాడు. యూ కెన్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. You can really have a successful life. You can really have a good spiritual life. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మాస్టర్ దుర్గమ విమోచకుడా, ఈరోజు రాత్రి కాల సమయాన కొన్ని ప్రత్యేకమైన హెచ్చరికలు, ఇన్స్ట్రక్షన్స్ మీరు మాకు దయచేస్తారని బట్టి మీ నామానికి వందనాలు. ఈ యొక్క లాక్డౌన్ అనంతరము మా యొక్క జీవితాలు ప్రారంభమైనాయి. మేము తండ్రి ముందుకు వెళ్తున్నాం. మాకు కావాల్సిన నడిపింపు మీరు మాకు అనుగ్రహించి ఒక గొప్ప జీవితమును, క్రితపు జీవితము కంటే ఒక నూతన వ్యత్యాసమును ప్రభా ఇప్పుడు మీరు మాకు కలిగింపచేయమని కోర్చు.
మేము చేయనదంతయు సఫలం అవ్వాలంటే దివారాత్రులు మిమ్మను ధ్యానించాలి. మిమ్మును అన్నటువంటి చోట ప్రతిసారి మీరు, మీ కుమారుడు, మీ పరిశుద్ధాత్మ ముగ్గురిని మేము చదవాలి, కలిగి ఉండాలి. సో మా జీవితంలో తండ్రి వీటికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి మేము ఇంకేవేవో వేటికో మేము ప్రయారిటీ ఇస్తున్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించి ఈ రాత్రి మా జీవితాలను సరిచేయమని కోరుచున్నాం. ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడలు వాక్యమును అపార్థము చేసుకోకుండా, ఇదేదో వేస్ట్ మెటీరియల్ చెప్తున్నారని భావించకుండా తండ్రి వారి జీవితంలో చెప్పబడినటువంటి వాక్యమునకు వారు లోబడి జీవించడానికి సహాయమును, ప్రోత్సాహమును వారికి దయచేయమని కోరుచు. వివాహముల గురించి ఎదురు చూస్తున్న వారికి మంచి జీవితమును, మంచి పార్ట్నర్స్ మీరు వారికి దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి ప్లేస్మెంట్స్ మీరు దయచేయండి. తండ్రి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులలో, లోటుపాట్లలో ఉన్నటువంటి వారికి మీరు మేలు చేసి వారిని ఆదుకోండి ప్రభువా. ఏ స్థితిలో అయితే వారు తండ్రి లోటును తండ్రి అనుభవిస్తున్నారో ఆ లోటు నుంచి వారిని బయటికి తీసుకొని రండి. అనారోగ్యత, బలహీనతలతో ఉన్నటువంటి కుటుంబాలను మీరు ఓదార్చండి, బలపరచండి. ఆప్తులను కోల్పోయినటువంటి కుటుంబాలను మీరు ఓదార్చండి. ఆ ఖాళీ అయినటువంటి స్థానంలో మీరు గొప్ప దేవునిగా మీరు నిలబడి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోండి. సంఘాలను తిరిగి రెస్టోర్ చేయండి. క్రితపు కంటే ఒక గొప్ప వైభవంతో ప్రభు మిమ్మను ఆరాధించుకోవడానికి మాకు మరొక అవకాశమును దయచేసి మీరు మాకు అనుగ్రహింపచేయమని కోరుచు. మీ సంఘములో, మీ మందిరంలోనికి అడుగుపెట్టే యోగ్యత మాకు తండ్రి మరొకసారి ప్రభు మమ్మను కరుణించి మాకు అనుగ్రహింపచేయమని కోరుచు. ఈ కోవిడ్ దినముల నుంచి ప్రభు మీరు మమ్మను బయటికి త్వరగా తీసుకొని రమ్మని కోరుచు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో మీ యొక్క దీవెన ఆశీర్వాదమును నింపి ఫలభరితమైన జీవితమును వారికి అనుగ్రహింపచేయమని కోరుచు. మరొక లైవ్లో మేము కలుసుకున్నంత వరకు ప్రభు మీ కాపుదల ప్రత్యేక రీతిలో మాకు దయచేయమని కోరుచు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ నామమును హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు ప్రేమ, కృప, దీవెనాశీర్వాదములు మనందరికీ మెండుగా తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. బరుఖ్ హాషెమ్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ ఇండియా. షలోమ్.